బాలు గారి మరణం భయ్య. హ్మ్. అసలు అది ఎందుకంటే ఒక 2 దశాబ్దాల పాటు వచ్చిన సింగర్స్ మొత్తానికి ఆయన మీద ఒక 4 దశాబ్దాల పాటు ఈయన ఎవడిని రానిరు. ఈయన ఏకఛత్రాధిపత్యం వహించాలి. ఈయనే సింగరు. అందరి హీరోలకి ఈయనే పాడతాడు అనుకునే దగ్గర నుంచి 'పాడుతా తీయగా' అనే ఒక ప్రోగ్రాం ద్వారా హ్మ్. కొన్ని వందల మంది సింగర్స్‌ని ప్రొడ్యూస్ చేశారు భయ్య అవును. ఇండస్ట్రీకి. అవును. అంటే ఆ స్వార్థం ఉన్నోడైతే అవును. ఇలా చేయడు కదా! చేరు. చేయరు. వీటిలో నుంచి ఆ వచ్చిన ఎరాలోని పిల్లలందరూ తెలుసు నాకు. వ్యక్తిగతంగా, హ్మ్. పర్సనల్‌గా, హ్మ్. ఫ్యామిలీలాగా, హ్మ్. ఫ్రెండ్స్‌లాగా ఉండేవారంతా. ఆయన గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రంథం చెప్తారు భయ్య. ఒక పుస్తకం. అవును. ఆయన గురించి మీకు తెలిసిందేంటి భయ్య? ఇప్పుడు లైఫ్‌లో మనకి ఒక ఇది స్టార్ట్ అయింది ఆ వ్యక్తి నుంచే. ఆ మహానుభావుడి నుంచే ఆయన పాడిన పాటలు మన కాలేజీల్లో పాడడం. అక్కడి నుంచి మొదలైన జీవితమే. అంటే ఒక గురువు ఆయనే. నాకు నీకు లైఫ్‌లో నీకు మ్యూజిక్‌లో గురువు ఎవరంటే బాలు గారని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన పాటలు పాడి అవి నేర్చుకొని, అవి పాటల పోటీల్లో పాడి వాటికి ప్రైజులు తెచ్చుకొని, ఆ కాన్ఫిడెన్స్‌తో ఇండస్ట్రీకి వచ్చాం. చాలా కాలం ఆయనలాగే పాడేవాడిని ఇమిటేట్ చేస్తూ. పాడుతుంటే కూడా చక్రి తిట్టాడు నన్ను. చక్రికి ఆ విషయంలో నేను జీవితాంతం రుణపడి ఉంటా. బాచీలో లక్ష్మీ లక్ష్మి పాట పాడినప్పుడు నేను చాలా పొలైట్గా పాడాను. ట్యూన్ హమ్ చేయమన్నప్పుడు బాలు బాలు గారి గారి స్టైల్లో. ఆ. ఇది కాదు భయ్యా, ఇది పాడడానికి ఆయన ఉన్నారు అది ఎలా కదా. పాడారు ఫస్ట్? లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగ లక్ష్మి అని ఇలా సాఫిస్టికేటెడ్గా ఒక స్టైల్లో పాడాను. ఇది పాడడానికి ఆయన ఉన్నారు, నువ్వు పాడాల్సిన పని లేదు, ఆయనలాగా ట్రై చేయాల్సిన అవసరం లేదు నీకు, నువ్వేదైనా కొంచెం కొత్తగా ట్రై చేయి అని తను ఒక స్టైల్ పాడి చెప్పాడు. ఆ స్టైల్ని నేను క్యాప్చర్ చేసి కొంచెం బెటర్మెంట్ చేసుకొని అలా నేను మీకంటూ మీరు ఒక ఓన్ వాయిస్ని క్రియేట్ చేసుకుని, ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోగలిగా. ఎందుకంటే అది బలంగా నాటుకుంది. అలాగే పాడితే మనం రాము. అప్పుడు ఉండేది కూడా చాలామంది సింగర్స్ కూడా ఘంటసాల గారు లాగో బాలు గారు లాగో పాడేవాళ్ళు తప్పితే వేరే కొత్తగా ట్రై చేసేవారు కదా. ఇప్పటికీ నేను అదే చెప్తాను అందరిని, ఒరే మీరు ఇలా పాడినంతకాలం మీకు వచ్చిన అవకాశాలు రావు, కొత్తగా ఏదో క్రియేట్. ఇప్పుడు రామ్ మిరియాల ఉన్నాడు, హ్యాజ్ హిస్ ఓన్ స్టైల్. తెలిసిపోతుంది రామ్ మిరియాల పాట వినగానే అమ్మ రామ్ మిరియాల పాడుతున్నాడు. నాకు చాలా ఇష్టమైన సింగర్ తను. చాలా చాలా కూడా చాలా చాలా అంటే అదేదో మట్టిలో నుంచి ఎగ్జాక్ట్లీ అలాగా అలా వచ్చేస్తుంది. హైలీ టాలెంటెడ్ సింగర్ ఆయన. హైలీ టాలెంటెడ్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్. నాకు చాలా కొద్ది మంది నచ్చారు సింగర్స్లో. ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. సో అట్లా వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు రామ్ మిరియాల? నాకు పర్సనల్గా వెరీ డీసెంట్గా. సేమ్ మేద్దరం ఒకటే అపార్ట్మెంట్, మేద్దరం మా ఇల్లు ఒకటే కమ్యూనిటీ. సో ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా అన్న చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు అంత రెస్పెక్ట్ ఒకరా తమ్ముడు నేను తట్టుకోలేని అంటుంటా. సో ఈజ్ బ్రిలియంట్. అంటే క్వైట్ కామ్ ఉంటాడు మనిషి. అంటే నాకు తెలిసి చాలా వెరీ కామ్ గోయింగ్ పర్సన్. ఎవరైనా వస్తే కూడా చాలా బాగా వాళ్ళని చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. సూపర్. అయితే సారీ, బాలు గారి గురించి మాట్లాడతాం. సో ఇలా ఇదే ఇంకెవరన్నా వచ్చినప్పుడు ఇలాగా ఇదని. అయితే బాలు గారితో నాకు ర్యాప్ చాలా తక్కువ. నేను ప్రైజ్ తీసుకున్న ఆయన చేతుల మీదే. కానీ ఆయన్ని కలవాలి అంటే లైక్ నాకు అంత అవకాశం లేకుండా పోయింది బేసిక్గా. అంటే ఆయన ఎప్పుడు వచ్చిన లెజెండరీ పర్సనాలిటీ అయినా. సో చాలా కష్టమయ్యేది కలవడానికి. తర్వాత అప్పుడప్పుడు మన ఈటీవీలో స్వరాభిషేకం జరుగుతున్నప్పుడు అప్పుడు 1-2 సార్లు ఆయన కలిసే అవకాశం వచ్చింది. తర్వాత మన సింగర్ శ్రీకృష్ణ పెళ్లిలో ఆయన ఎప్పుడు కలిసినా మాట్లాడడానికి మాటలు వచ్చేవి కాదు. ఒక దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడినట్టే ఫీలింగ్ ఉండేది నాకైతే ఆయనతో. ఈ అహనా పెళ్ళంట సినిమా రిలీజ్ అయింది 2011. అందులో చినుకుల రాలి అనే పాట రీమిక్స్ చేసాం. యాక్చువల్గా నాకు రీమిక్స్ చేయడం ఇష్టం లేదు, బట్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఆ పాటే కావాలి, అది రీమిక్స్ చేయాలి అన్నారు. చేశాను. నేను ట్రాక్ పాడినప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంకెవరో వద్దండి మీ వాయిస్ బాగుంది మీదే ఉంచేద్దాం అన్నారు. ఓకే సార్ అని చెప్పి దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి నేను పెట్టేశాను. శ్రీకృష్ణ పెళ్ళిలో నేను వెళ్తుంటే బాలు గారు రఘు గారు అని పిలిచారు. కూర్చున్నా. గురుగారు చెప్పండి, మీరు చేసిన పని నాకు నచ్చలేదన్నారు ఆయన. అంటే ఏమైంది గురుగారు అన్న అంటే, మీరు ఆ చినుకులారాలి పాట రీమిక్స్ చేశారు, అది నాకు నచ్చలేదు, కొన్ని క్లాసిక్స్ని టచ్ చేయకుండా ఉండడం మంచిది, ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి అన్నారు. అది గురుగారు అది నా ప్రాబ్లం కాదండి, అది వాళ్ళు ప్రొడ్యూసర్స్ అడిగారు, అది అడిగినందువల్ల చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే నేను కూడా చాలా వద్దని చెప్పాను, ఎందుకంటే క్లాసిక్స్ జోలికి మనం పోకూడదు, వాటిని ఏమాత్రం కొంచెం అటు ఇటు చేసినా బండ బూతులు తిడతారు జనం అని చెప్పి వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చిందండి. ఐ నో ఫ్లేవర్ ఏం చెడగొట్టలేదనే ఫీలింగ్లో ఉన్నానండి అన్న. మీరు అనుకుంటే సరిపోద్దా?
నాకు నచ్చలేదు ఉమ్, అని చాలా కోపపడ్డాను నేను. ఉమ్, సారీ గురుగారు అని చెప్పి లేచి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. తర్వాత తర్వాత నీకు మళ్ళీ ఎప్పుడు కలవలేదనమాట ఆయన్ని. తర్వాత ఈ పలాసాకి ఒక సాంగ్ ఒకటి, ఒక రెట్రో సాంగ్ ఒకటి చేయాల్సి వచ్చింది. పాడితే వీళ్ళు అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఆయన మన ప్రసాద్ గారు అన్నారు, రవి గారి పాట బాలుగారి పాడితే ఎలా ఉంటుందని అన్నారు. ఓ సూపర్ సార్, బాలుగారి పాడితే ఇంక తిరిగి ఉంది ఇంకా అలా. అయితే ఒకసారి అడుగుతానండి నేను చెప్పి అప్పుడు ఆయన మేనేజర్ నెంబర్ పట్టుకొని ఆయనకి మెసేజ్ చేశాను బాలుగారికి. చేస్తే వెంటనే వాయిస్ మెసేజ్, రఘు గారు నేను స్వరాభిషేకం షూటింగ్లో ఉంటాను, అక్కడికి ఒకసారి మీరు రండి, చేసి నాకు ఒకసారి ట్యూన్ పంపించండి వీలైతే ఒకసారి అన్నారు. వెంటనే ట్యూన్ పంపించాను. వెంటనే రమ్మంటే స్వరాభిషేకం దగ్గరికి వెళ్ళాక మాట్లాడారు. అయిపోయింది. వాళ్ళ మేనేజరు మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడతాం. మేనేజర్ వచ్చి వచ్చారు. సార్ రెమ్యునరేషన్ సార్ది చెప్పండి అన్న. హీరో కొత్త అబ్బాయి అండి లేకపోతే సీనియర్ హీరో నోన్ హీరోనా అన్నారు. లేదండి కొత్త అబ్బాయి అండి అన్న. అయితే ఒక 1 lakh ప్లస్ జిఎస్టీ అన్నారు. అంత తక్కువ అడిగారేంటి అనుకున్నాను. అంటే ఫ్లెక్సిబిలిటీ, అదే మనుషులకి ఫ్లెక్సిబిలిటీ హీరోని బట్టి ఆయన గొప్పతనం. సినిమాని బట్టి సినిమా బడ్జెట్ని బట్టి చెప్పడం అనేది అది చాలా మంది. ఇప్పుడు చిన్న సినిమా కూడా కొంతమంది అవును, లేదు అమ్మా. ఎంత తీసుకుంటున్నాను వీళ్ళు నిన్న అంతా ఇదే ప్రతి ప్రాబ్లం.